అలాగే అంటే అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. చేరికూడి వచ్చిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. యేసు ప్రభువారు శ్రీలో పలికిన 6వ మాటను ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము మరి ఒకసారి చదువుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఎందుకు మనం ఈ మాటలను ఇంత ప్రాముఖ్యంగా ధ్యానిస్తున్నాము అండి? ఎందుకు యేసు ప్రభువారు పలికిన ఈ 7 మాటలను ఇంత ప్రాముఖ్యంగా ఎందుకు మనం ధ్యానిస్తున్నాం? ఎందుకు ధ్యానిస్తున్నామంటారు? చెప్తారా? సరే, నేనే చెప్తాను. ఇప్పుడు ఒక మనిషి చనిపోతున్నాడు అంటే హాస్పిటల్లో బెడ్ మీద కానీ మంచం మీద కానీ ఉంటే అతడు పలికే చివరి మాట ఏంటి అనేది మనం ఎంత బాగా వింటామో కదా. ఏం చెప్తున్నాడు? ఆస్తులు ఏమన్నా పంచుతున్నాడా కదా? ఎవరు బాగా వాళ్ళకి ఇస్తారు కదా చనిపోయేటప్పుడు, అట్లాంటివి ఇస్తున్నాడా ఏంటా అని మనము అనుకుంటాం కదా. అంటే ఆ మనిషి చివరి స్థితిలో ఉన్నప్పుడు తను పలికే మాటలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కదా. మరి మనుషులుగా ఎంత ప్రాముఖ్యత ఉంటే యేసు ప్రభువారు పలికిన ఈ మాటకు, ఈ 7 మాటలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది కదా. అందుకే మనం ఈ రోజున గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభు యొక్క సిలువలో పలికిన 7 మాటలను మనము ధ్యానించుకుంటున్నాం. అర్థమైంది కదండి? మన పాపాల కొరకు, మన శాపాల కొరకు యేసు ప్రభువారు మన కొరకు సిలువలో పలికిన 7 మాటలను మనము ధ్యానించుకుంటున్నాం. కాబట్టి చివరి మాటకు ఇంత ప్రాముఖ్యతను మనము ఇస్తున్నాం అన్నమాట. తర్వాత యేసు ప్రభువారు బిగ్గరగా కేక వేశారంట. చూడండి ఎక్కడ ఉందంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుకుందాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. యేసు మరలా బిగ్గరగా కేక వేసి, బిగ్గరగా ఎవరు బిగ్గరగా కేక వేస్తారండి? బిగ్గరగా ఎవరు కేక వేస్తారు? బిగ్గరగా మనం ఎప్పుడు మాట్లాడతాం? అసలు ఎప్పుడు కోపం వచ్చినప్పుడు చాలా బిగ్గరగా మాట్లాడతాం. ఇంకా పడిపోయినప్పుడు, ఏదైనా ఆశ్చర్యానికి గురైనప్పుడు కూడా అమ్మో అని చాలా పెద్దగా అంటాం కదా. ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు అంటూ ఉంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభువారు బిగ్గరగా కేక వేసింది అండి. కేక ఎందుకు వేశారు అంటే విజయోత్సపు కేక. యేసు ప్రభువారు ఈ కేక ఏంటి అంటే విజయోత్సపు కేక అన్నమాట. బిగ్గరగా ఇప్పుడు పందెంలో ఓడిపోయారనుకోండి, వాళ్ళు కేకలు వేస్తారా? కేకలు వేస్తారు. మరి ఎవరు వేస్తారు కేకలు? గెలిచిన వారు మాత్రమే కేక వేస్తారు కదా. బిగ్గరగా కేక వేశారంటే యేసు ప్రభువారు. ఎంత విజయమో కదా. సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆయనకు తండ్రి ఏ పనైనది అప్పచెప్పాడో ఆ పని సమాప్తమైనది. ఆయన సంపూర్తి చేశాడు కాబట్టి విజయోత్సవంతో, చాలా విజయోత్సవంతో నేను గెలిచాను, తండ్రి ఇచ్చిన పని నేను సంపూర్తి చేశాను అని ఎంత విజయోత్సవంతో ఈ యొక్క మాటను యేసు ప్రభువారు శిలువ మీద పలికారు. ఏ మాట అండి? సమాప్తమైనది. ఓకే, సమాప్తమైనది చాలా బిగ్గరగా పలికారు. సమాప్తమైనది అనే గ్రీకు పదంలో, ఈ మాటను గ్రీకు పదంలో మనం చూస్తే ఏ మాట ఉంటుందంటే టెటలోస్టై అంటారు. ఈ టెటలోస్టై గ్రీకు పదంలో ఈ సమాప్తమైనది అనే దాన్ని ఏమంటారు అంటే టెటలోస్టై అంటారు. దీన్ని 4 రకాలుగా అనువాదించారు. మొదటిది ఏంటి అంటే నెరవేర్చుట. మొదటిది ఏంటండి? నెరవేర్చుట. ఏమి నెరవేర్చారు యేసు ప్రభువారు? నెరవేర్చుట అని మనం చూసుకుంటున్నాం కదా. యేసు ప్రభువారు ఏమి నెరవేర్చారు అంటే ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చారు. ఈ మాట ఓకే అంటారా కదా. తర్వాత మరణముతో ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడినాయి. మొదటిగా ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ కూడా నెరవేర్చబడినాయి. తర్వాత మరణముతో ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడినాయి. రెండవది ఏంటి అంటే తీర్చుట. మొదటిది నెరవేర్చుట, రెండవది తీర్చుట. ఏమి తీర్చారు అంటే ధర్మశాస్త్ర విధిని తీర్చారు యేసు ప్రభువారు. తర్వాత 4వది చెల్లించుట.
ఏమి చెల్లించాడు అంటే మానవ పాప విమోచన క్రయధనమును చెల్లించాడు యేసు ప్రభువారు. నాలుగవది చూసుకుంటే చాలించుట, ఆయన బోధించడము కూడా సమాప్తము చేశాడు కదండి. సమాప్తమైనది అనేది గ్రీకు పదం నుంచి మనం చూసుకుంటే టెట్రాస్టై అని చెప్పాము. టెట్రాస్టై అనేది 4 రకాలుగా విభజించారని చెప్పాము. మొదటిగా నెరవేర్చుట, రెండవది తీర్చుట, మూడవది చెల్లించుట, నాలుగవది చాలించుట. ఓకే, ఇదంతా బాగానే ఉంది. అసలు యేసు ప్రభువారు సమాప్తమైనది అని పలకడానికి ఆయన అసలు ఏం చేశారు? వై డిడ్ జీసస్ కేమ్ టు అకాంప్లిష్? అసలు భూమి మీదకి యేసు ప్రభువారు ఏం చేయడానికి వచ్చారు అంటే, దేవుడి భూమి మీదకి ఎందుకు వచ్చారో చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుకుందాం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును ప్రాణమునకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను. చాలండి. ఇక్కడ ఈ వచనంలో మనం ఏం నేర్చుకుంటాము అంటే, భూమి మీదకి యేసు ప్రభువారు వచ్చారు కదా. ఎందుకు వచ్చారు అంటే ప్రాణం ఇవ్వడానికి యేసు ప్రభువారు వచ్చారు. తర్వాత తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. పాపులను రక్షించుటకు, చాలండి, క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. రెండవది ఎందుకు వచ్చారంటండి? పాపులమైన మనందరి కొరకు మనల్ని రక్షించడానికి యేసు ప్రభువారు వచ్చారు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. మూడవదిగా ఆయన ఎందుకు వచ్చారు అంటే మన యొక్క పాపాలు తీసివేయడానికి. ఇంకా లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను అనే మాట మనకి జ్ఞాపకం ఉన్నది కదా. కాబట్టి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఈ పనులన్నీ చేశారు. ఎందుకంటారు ఈ పనులన్నీ దేనికోసం అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే నిన్ను నన్ను రక్షించడానికి. ఇదంతా కూడా రక్షణ నిమిత్తము కోసమే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి తండ్రి తన కుమారుడికి ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పనిని ఆయన సమాప్తము చేసి ఉన్నాడు. అయితే ఈ మాట బాగానే ఉంది. అయితే ఈ మాటల నుంచి మనమేం నేర్చుకోవాలి? పరిశుద్ధ గ్రంథంలో మన వాక్యం అంటే అక్కడ ఉన్న కాంటెక్స్ట్ చెప్పాలి. తర్వాత దాంట్లో నుండి మనమేమి నేర్చుకోవాలి? మనమేం నేర్చుకోవాలి అని అంటే, మొదటిగా నేను ఒక 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి నా యొక్క మాటను నేను ముగిస్తాను. మొదటిది ఏంటి అంటే, we have to live purpose. మొదటిది ఏంటి అంటే, యేసు ప్రభువారు ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నారు. ఆయన సమాప్తము అవ్వడానికి ఒక లక్ష్యం ఉంది ఆయనకి. మనము కూడా ఒక లక్ష్యాన్ని మనము ఏర్పరచుకోవాలి. ఈ భూమి మీద మనం అందరం బ్రతుకుతున్నాము అంటే దేవుడు మన జీవితాల పట్ల ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి మనందరినీ దేవుడు సృష్టించుకున్నాడు. ఆయన ఒక ఉద్దేశాన్ని నువ్వు గ్రహించావా? ఇప్పటికైనా చాలా మందికి బ్రతుకుతారు, ప్రతిరోజు ఇంకా అలా ఉంటారు అంతే. లైఫ్ లో ఏం చేయాలి, నేనేం సాధించాలి ఏంటి అనేది ఏ గోల్స్ ఏమున్నావు ఎవరికి కదండి. చాలా మందిని మనం చూస్తూనే ఉంటాం. ఎక్కువగా స్టూడెంట్స్ ఇలాంటి పిల్లలు కనబడుతూ ఉంటారు. చదువుకునేటప్పుడు కనబడుతూ ఉంటారు. ఏ పేరు ఉండదు. చక్కగా ఏం చేస్తారు? చక్కగా పేరెంట్స్ చదివిస్తారు, ఎంజాయ్ చేస్తారు, అయిపోతుంది, స్టడీ అయిపోతుంది కదా. గోల్ అనేది ఒక లక్ష్యం అనేది మనకి ఉండాలి. యేసు ప్రభువు సమాప్తమైనది అనడానికి ఆయన ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఆయన లక్ష్యం ఏంటి అంటే చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని తుదుముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసు ప్రభువారు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏంటి అంటే తన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆ పనిని యేసు ప్రభువారు సంపూర్తి చేసి సిలువలో 6వ మాటగా సమాప్తమైనది అని పలికారు. రెండవది మనం చూసుకుంటే
చూసుకుంటే వి ఆర్ టు లివ్ ఫోకస్ అన్నమాట. ఒక దృష్టి కలిగి ఉండాలి. రెండవది ఏంటంటే, మొదటిది ఏంటి అంటే లక్ష్యంగా యేసు ప్రభువు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పెట్టుకున్నారు. రెండవది ఏంటి అంటే ఫోకస్, అంటే ఒక దృష్టి. ఆయన దేని మీద దృష్టి పెట్టారు అంటే మొదటిగా మనల్ని ప్రేమించడంలో ఆయన దృష్టి పెట్టారు. మనం కూడా యేసయ్య దేని మీద అయితే దృష్టి పెట్టారో మనము కూడా దృష్టి దేని మీద అంటే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని దేవుడు మనకి ప్రాముఖ్యమైన ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చారు కదా. మనం కూడా యేసు ప్రభువారు దేని మీద అయితే ఫోకస్ పెట్టారో, యేసు ప్రభువారు దేని మీద అయితే దృష్టి పెట్టారో మనము కూడా అలాగ దృష్టి పెట్టే వాళ్ళంగా ఉండాలి. రెండవది ఆయన దేని మీద దృష్టి పెట్టారు అంటే ప్రాణం పెట్టడంలో కదండి. దేనికి వచ్చారంటే ఈ లోకానికి యేసు ప్రభువారు ప్రాణం పెట్టడానికి. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చివరి భాగం చదువుకున్నామండి. తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయడానికి, తన ప్రాణాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువారు వచ్చారు. ఆయన ఫోకస్ పెట్టుకున్న ప్రతి ఒక్క పనిని సంపూర్తి చేసి శిలువలో 6వ మాటగా సమాప్తమైనది అని యేసు ప్రభువారు పలికారు కదండి. మొదటిగా ఫోకస్ ఏం నేర్చుకున్నామండి? మనము దేని మీద ఫోకస్ పెట్టాలి? ప్రేమించడంలో. చెప్పండి, దేని మీదండి? ప్రేమించడంలో మనము ఫోకస్ అనేది పెట్టాలి. దేవుడు ఎట్లా ప్రేమించమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నేను ఎలా పరిశుభ్రంగా ఉండాలో, నేను ఎంత ఆరోగ్యంగా ఉండాలనుకోని నేను ఎలా ఉంటానో అలాగే ఇతరులను కూడా మనము ప్రేమించాలి అని యేసు ప్రభువారు చెప్పారు. తర్వాత ప్రాణము పెట్టారు. మనకి ఇది కష్టమే కదా ప్రాణం పెట్టడం అంటే. ఆయన దేవుడు కాబట్టి ప్రాణం పెట్టాడు, కానీ మనకైతే ఇది కష్టమే. కానీ దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని యేసయ్య కొరకు మనము ప్రాణంగా మనము సమర్పించుకో. ఎగ్జాంపుల్ గా ప్రవీణ్ పగడాల గారు తన ప్రాణాన్ని యేసు ప్రభువారికి హతసాక్షిగా మారిపోయారు. ఆయన ప్రాణం అర్పించినట్టే కదా యేసు ప్రభు కదా మన ఎగ్జాంపుల్ గా చూసుకుంటే. కాబట్టి మనం కూడా యేసయ్య కొరకు తన ప్రాణాన్ని అర్పించే వారంగా ఉండాలని యేసు ప్రభువారు తెలియజేస్తున్నారు. మూడవది ఏంటి అంటే వి ఆర్ టు లివ్ ఒబీడియన్స్. మూడవది ఏంటి అంటే ఆయన సమాప్తమైంది అని చెప్పడానికి ఆయన ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే ఆయన తన యొక్క తండ్రి మాటకు విధేయత చూపించాడు. ఆ విధేయత లేకపోతే 6వ మాట పలకడానికి ఉండేది కాదేమో కదా. తండ్రి మాటను శిరస వహించాడు, విధేయత చూపించాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు ఆయన ఆకారమైన మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకొనును. అలా విధేయత చూపించాడు. మూడవదిగా ఆయన ఏం చూపించాడని? విధేయత. మరి మనము యేసు ప్రభు మాటలకు మనం విధేయత చూపుతున్నామా? మన యొక్క పనులను మనము సంపూర్తి చేయడానికి దేవుని మాటకు మనం విధేయత చూపుతున్నామా? మన సేవకులు మనకి విధేయత చూపుతున్నామా? మన యొక్క పేరెంట్స్ మనకి విధేయత చూపుతున్నామా? కదా. మన లోకంలో చూసుకుంటే చాలా రిలేషన్షిప్స్ మనకు ఉంటానే ఉంటాయి. వీటన్నిటికీ కూడా మనం ఈ లోకంలో మంచిగా హ్యాపీగా పీస్ఫుల్గా ఈ లోకంలో మన జీవితాన్ని గడపాలి అని అంటే విధేయత అనేది చాలా అవసరము. ఎవరైనా ఏదైనా మాట చెప్తున్నప్పుడు మనం విధేయతగా వినకుండా నువ్వు నాకు చెప్పేది ఏంటి అన్నాం అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు? కోపంగా ఉంటారు కదా. మనము ఎప్పుడు కూడా విధేయత అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 4వది ఏంటి అంటే వి మస్ట్ బి విల్లింగ్ టు సఫర్ టు అచీవ్ గాడ్స్ పర్పస్. ఏంటి అంటే దేవుని ఉద్దేశాలను సాధించడానికి మనము బాధలు పడడానికి కూడా సిద్ధంగా ఉండాలి. తండ్రి తన కుమారుడికి అటువంటి పనిని అప్పగించాడు. ఎంతో బాధ కదా. ఆ శిలువ మరణము అనేది చాలా బాధాకరమే. కానీ ఆయన తన యొక్క తండ్రి ఉద్దేశాలను నెరవేర్చడానికి యేసు ప్రభువారు అయ్యా నాకు అది బాధ అయ్యాది, నాకు కష్టమయ్యా, నా వల్ల కాదయ్యా అని అన్నాడా? అనలేదు. బాధ అయినా కష్టమైనా ఏదైనా కానీ నా తండ్రి నాకు అప్పచెప్పాడు ఆ పని, నేను సమాప్తము చేయాలి అని చెప్పి యేసయ్య ఆ పనిని తీసుకున్నాడు కదా. మనము కూడా దేవుడు
చాలా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వీటన్నిటిని బట్టి మనము లోకంలోనికి కృంగిపోకూడదు. కానీ వీటన్నిటిని మనము దేవుడు నాకు పెట్టిన పరీక్ష అని, ఈ పరీక్షలో నేను గెలవాలి, యేసుప్రభువు ఎలా అయితే గెలిచారో నేను కూడా గెలవాలి. యేసుప్రభువు ఒక మాదిరిని మనకి యేసుప్రభువు ఉంచెళ్ళారు కాబట్టి ఆ మాదిరిని మనము తీసుకొని మనం ఏం చేయాలండి? యేసుప్రభు లాగా బాధలు వేసే ఉద్దేశంలో నెరవేర్చడానికి మనం కూడా ఏం చేయాలి? బాధలను సహించాలి, తర్వాత నిందలను సహించాలి. ఇవన్నీ కూడా ఎక్కువ ఎవరికి వస్తాయంట? ఎవరికి వస్తాయి? మనందరికీ వస్తాయి. పాపం చేస్తా ఉంటే ఎవరు పట్టించుకోరు, మనల్ని ఎవరు కూడా పట్టించుకోరు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా నీతిగా జీవిస్తావో అప్పుడే ఏమవుతుందండి? మన ప్రతి ఒక్క వారి వేలెత్తి చూపించేవారిగా ఉంటారు. అప్పుడే మన కష్టాలు ప్రారంభమవుతాయి. ఆ కష్టాల్లోనే దేవునికి మనము ఒక మంచి పరిశుద్ధమైన జీవితాన్ని నీతిగా మనము జీవించగలిగితే మనం కూడా చెప్పగలము ఏంటి అంటే, దేవుడు నాకు అప్పచెప్పిన పనిని కూడా నేను సంపూర్తి చేశాను. మనం కూడా చనిపోయేటప్పుడు ఒక మంచి విజయపు కేకను మనము వేయగలిగిన స్థితిలో మనము ఉంటాము. యేసుప్రభువు సిలువలో ఎలాగైతే విజయోత్సవ కేకను ఎలాగైతే వేశారో, బిగ్గరగా సమాప్తమైనది అని యేసుప్రభువు ఎలా అయితే పలికారో, మనమందరము కూడా అటువంటి కేక పలకాలి అని అంటే, దేవుడు మనల్ని సృష్టించిన ఈ భూమి మీద మనము కూడా దేవుడు మన కేకలైతే అప్పచెప్పాడు. కుటుంబంలో నేను ఒక స్త్రీగా ఉంచితే నీ యొక్క బాధ్యతలను నిర్వర్తించాలి. ఒకవేళ భర్తగా నేను కుటుంబంలో నేను అలా ఉంచితే నీ యొక్క బాధ్యతలన్నీ నువ్వు అలా నిర్వర్తించాలి. బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మేము చేయాల్సిన పనులను మనం ఎవరి పనులు వాళ్ళకి కదండి. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వారికి ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. మనము కూడా మన యొక్క బాధ్యతలను మనము అలా నిర్వర్తిస్తే మనము చనిపోయేటప్పుడు విజయోత్సవంతో చక్కగా అందరూ ఏం చెప్పుకుంటారు? ఒక మంచి సాక్ష్యాన్ని లోకంలో మనము తీసుకోగలం. చాలా మంచిగా బ్రతకారండి, చాలా తనకున్న బాధ్యతలన్నీ నిర్వర్తించేశాడు అని చెప్పేసి నలుగురు చెప్పుకునే విధంగా ఒక మంచి సాక్ష్యాన్ని లోకంలో మనము జీవిస్తాము. కాబట్టి దేవుడు సిలువలో పలికిన 6వ మాటను మనము నేర్చుకున్నాము. మొదటిగా మనం ఎలా అన్వయించుకోవాలి అంటే, ప్రాముఖ్యమైనది మనం ఒక లక్ష్యాన్ని మనము పెట్టుకోవాలి. రెండవది మనము ఒక దృష్టి, ఒక దాని మీద మనం ఒక దృష్టి అనేది మనము పెట్టుకోవాలి. మూడవది ఏంటి అంటే ఒబీడియన్స్, విధేయత కలిగి మనము జీవించాలని మనం నేర్చుకున్నాము. నాలుగవది ఏంటి అంటే దేవుని యొక్క ఉద్దేశాలను మనము సాధించడానికి ఈ లోకంలో వస్తున్న బాధలను, కష్టాలను వీటన్నిటిని కూడా మనము సహించే వారంగా మనము కూడా సమాప్తమైనది అనే పలికే ఒక గొప్ప శబ్దంతో విజయోత్సవ కేకను పలికే వారంగా ఉండాలని యేసుప్రభువు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకందరికీ తెలియజేశాడు. కాబట్టి దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి